హాయ్, వెల్కమ్ టు ట్రావెలర్స్ పాత్. నిన్న మనం గుంటూరు నుంచి హైదరాబాద్కి ట్రైన్లో వచ్చాం కదా. సో ఇవాళ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనం జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నాము. హైదరాబాద్ నుంచి ఫస్ట్ హంపీకి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే డైరెక్ట్ గోవా అయితే మనకి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి 16 అవర్స్ అలా చూపిస్తుంది జర్నీ టైము. సో అందుకని డైరెక్ట్ గోవా కాకుండా హంపీ చూసుకొని హంపీలో స్టే చేసేసి నైట్కి మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ మనం గోవాకి బయలుదేరాం అనుకుంటున్నాం. 200 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత దారిలో టీకి అయితే ఆగాము. చలి కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. సో టీ తాగేసి మళ్ళీ మన జర్నీ అని స్టార్ట్ చేసాము. అలా టీ తాగేసి కొంచెం దూరం అలా వెళ్ళాము. సో ఆల్మోస్ట్ మనకి 6:30 అట్లా అయిపోయింది టైము. సో 6:30 అట్లా బయలుదేరి హంపీ రోడ్డు వైపుకి వెళ్తున్నాం. రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడే మనం టిఫిన్ కోసం అయితే ఆగాము. సో ఇక్కడ యాక్చువల్గా ఈ ఏరియాలో ఎక్కడ టిఫిన్స్ దొరకట్లేదు. ఒక చోట దొరికింది, అది కూడా రోడ్ సైడ్. మనకి రోడ్ సైడ్ ఇట్లా ఉంది టిఫిన్, చిన్న టిఫిన్ సెంటర్. సో ఇక్కడ టిఫిన్ చేద్దాం. ఇదే మన కారు. పైన లగేజ్ ఏంటంటే ఇట్లా సర్దాం అనమాట, పైన లగేజ్. ఇక్కడ టిఫిన్స్ అన్నీ పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కానీ ముఖ్యంగా గారె అయితే కొంచెం ఆయిలీగా ఉంది. సెట్ దోశ 2 బాగానే ఉన్నాయి, పర్లేదు. ఇడ్లీ కూడా బాగానే ఉంది. టిఫిన్ చేసి టీ తాగి వెంటనే బయలుదేరిపోయాము. కానీ హంపీకి వెళ్ళే రోడ్లు బాగలేవని చెప్పి గూగుల్ మ్యాప్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ రాయచూరు నుంచి మనకి ఈ హంపీకి వెళ్ళే దారిలో ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు అంతా చాలా దారుణంగా ఉంది. మాకు 30 కిలోమీటర్స్ వెళ్ళటానికి ఆ రోడ్లో కనీసం 2 గంటల పైన పట్టింది. సో ఇంకా ఫైనల్గా హంపీకి అయితే చేరుకున్నాం. హంపీ దగ్గరికి వెళ్తే వెంటనే అక్కడ రూమ్స్ కావాలని అడుగుతున్నారు. సో అందులో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుని రూమ్ అడిగాము. వాళ్ళు ఏంటంటే పర్ డే ఇంత అని చెప్పారు. కానీ ఒకసారి రూమ్ చూసుకుందామంటే బాత్రూమ్స్ కానీ బెడ్రూమ్ కానీ చూసుకోవాలి కదా, ఎలా ఉందని చూసుకుందాం అని చెప్పి వెళ్ళాము. ఇదే ఆ మెయిన్ ఎంట్రన్స్. ఆ మెయిన్ ఎంట్రన్స్ ఓపెన్ చేయగానే మనకి ఒక కింగ్ సైడ్ బెడ్, పక్కన ఒక చిన్న బెడ్, ఇటు సైడ్ కూడా ఒక బెడ్ ఉంటుంది. సో అంటే ఆల్మోస్ట్ రూమ్లో మనకి ఒక 4 నుంచి 5 దాకా పడుకోవచ్చు. ఆ ఎదురు ఇంకో రూమ్ ఉంది. ఆ రూమ్లో కూడా ఒక చిన్న అంటే 3 లేదా 4 పడుకోవచ్చు. మధ్యాహ్నం లంచ్ చేద్దామని ఎక్కడ చూసినా సరే హంపీలో అయితే నాన్ వెజ్ సంబంధించిన హోటల్స్ అయితే లేవు. సో ఓన్లీ వెజిటేరియన్ చేస్తున్నారు. సో అందుకని నాన్ వెజ్ లేదని చెప్పి రోటీ అనే పన్నీర్ కర్రీతో ఆ లంచ్ కంప్లీట్ చేసేసాము. ఫస్ట్ మేము 50 రూపీస్ నోట్ మీద ఉన్న మాన్యుమెంట్ దగ్గరికి అయితే వెళ్ళాం. హంపీ ఏంటంటే అంత ఓల్డ్ స్ట్రక్చర్స్ అనమాట. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది చూడటానికి. పార్కింగ్ దగ్గర నుంచి ఆ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళడానికి కనీసం 1 కిలోమీటర్ ఉంటుంది. బస్సులో అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ రాజులు రాణులు అందరు తిరిగే ప్లేస్ అనమాట. అదిగో చూసా, దీనికి మధ్యలో గ్యాప్ ఉంది చూసా, ఆ గ్యాప్లో వెళ్తుందేమో రాణి. ఇంకా ఫైనల్గా 1 కిలోమీటర్ నడిచిన తర్వాత అదిగో ఎదురుగా కనపడుతుంది కదా, అదే మనకి 50 రూపీస్ నోటు మీద ఉండే మాన్యుమెంట్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అది. సో అక్కడ మళ్ళీ మనకి టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఇది ఆన్లైన్ అనమాట మొత్తం. సో అక్కడ QR కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసేసి మనం టికెట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. సో అడల్ట్కి ఇంత, చైల్డ్కి ఇంత అని ఉంటుంది. మేము టోటల్గా 6 మెంబర్స్ వెళ్ళాము. మొత్తం 175 రూపీస్ అయింది లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజు.
ఇదే 50 రూపీస్ నోట్ మీద ఉండే మాన్యుమెంట్.